మడతలు తీసుకున్నప్పుడు 30-43 పొడుగొచ్చి లూజ్ వచ్చి 12 పైన 12 కింద కరెక్ట్గా రావాలి. వచ్చాక హై నెక్కి 7 ఇంచెస్ పెట్టుకోవాలి. 7 ఇంచెస్ పెట్టుకొని లెంత్ వచ్చి ఆర్మ్ లెంత్ వచ్చి 8.5 పెట్టాలి. చెస్ట్ రౌండ్ వచ్చి 9 ఇంచెస్. 9 ఇంచెస్ దేనికి అంటే వాళ్ళది 36, 4 భాగాలు చేస్తే అదొచ్చి 9. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కట్ లెంత్ వచ్చి 13. దాంట్లో సగం వచ్చి 6.5. ఇది 9 పెట్టాం కాబట్టి ఇది 8 ఇంచులు పెట్టుకోవాలి. ఇది వేస్ట్ రౌండ్ వచ్చి 8, చెస్ట్ రౌండ్ వచ్చి 9, హిప్ రౌండ్ వచ్చి 10. మన చెస్ట్ 9 పెట్టాం కాబట్టి ఇది 10 పెడతాం. ఇది హిప్ రౌండ్ అంటారు. హిప్ అంటే నడుము ఒక రౌండ్ వచ్చి 10. ఇప్పుడు ఈ 3 లైన్లని మనం కొట్టుకోవాలి. కొట్టుకున్నాక చంక రౌండ్ జస్ట్ ఇట్లా రౌండ్ తిప్పుకోవాలి. భుజం మీద 1/2 ఇంచ్ తీసేయాలి, 1/2 ఇంచ్ కుట్టుకు పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మీకు 8 రావాలి. 8 అంటే 8, 16. తనది వచ్చి 16 చంక రౌండ్. 2 భాగాలు చేస్తాం కాబట్టి 8 ఇంచులు. ఈ రౌండ్ వచ్చి 8 రావాలి. తనది వచ్చి 16 ఆర్మ్ రౌండ్ అంటే చంక ఒక్క రౌండ్ 16, సగం వచ్చి 8. ఇగో 8 వచ్చింది. ఓకేనా. బ్యాక్ వచ్చి తనది 3.5 నెక్ విడ్త్. డీప్ వచ్చి వెనకాల ఒక 1.5 తీసుకోవాలి. నేను వచ్చి 1.5 ఇంచ్ తీసుకున్నాను. లేదు అంటే 2 వరకు కూడా తీసుకోవచ్చు. 2 వెనకాల 2 తీసుకున్నాను. ముంగటొచ్చి లోతొచ్చి డిజైన్ దానికైతే 7 పెట్టండి. డిజైన్ లేకుండా రౌండ్ స్క్వేర్ దానికైతే 6.5 పెట్టండి. నేను 6.5 పెట్టి రౌండ్ వేసాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ లోతు. ఇది బ్యాక్ లోత్ అనేది తీసాము. ఇప్పుడు ఫ్రంట్ లోత్ వచ్చి 6 ఇంచు లోపటి కనాలి అని ఇక్కడ నుంచి ఒక లైన్ కొట్టి దాన్ని రౌండ్ చేస్తే ఇది ఫ్రంట్ లోత్ అవుతుంది, ఇది బ్యాక్ లోత్ అవుతుంది. అయ్యాక తర్వాత మనము ఇది డైరెక్ట్గా పెట్టాం కదా 9, 8, 10. దీనికి ఖర్చు పెట్టుకుందాం. ఇక్కడ 1.5, ఇక్కడ 1.5. ఈ ఖర్చు వచ్చి 1 పెట్టాలి. నడుము దగ్గర 1 పెట్టాలి. పెట్టాక ఇది అనేది సర్కిల్ వేసేయాలి. తర్వాత ఇది తీసుకొని ఈ ఎండ్ వరకు పెట్టాలి. ఏదైతే మనం 12 పెట్టామో ఆ 12లో ఇది అనేది కలిపేయాలి. ఇప్పుడు కటింగ్ అనేది చూద్దాం. ఫస్ట్ భుజం దగ్గర డౌన్ చేయమన్నా కదా, ఎందుకంటే హై నెక్ ఉన్నప్పుడు భుజం దగ్గర కొద్దిగా డౌన్ చేయాలి. ఒక 1/2 ఇంచ్ డౌన్ చేస్తే భుజాలు అనేటివి జారకుండా తిత్తుల్లాగా రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ లోత్ అనేది తీసుకోవాలి. ఎప్పుడైనా కటింగ్ చేసేటప్పుడు నిదానంగా అక్కడే కూర్చొని ఇలా మడత పెట్టుకొని కట్ చేసుకుంటూ ఉండాలి. కటింగ్ చేసేసాక మనము కట్స్ అనేటివి పెట్టుకోవాలి. ఎందుకు అంటే హిప్ ఏంటి నడుమేది అని తెలవడానికని కట్స్ అనేటివి పెట్టుకోవాలి. ఇది మనకి కుట్టే పార్ట్. ఇది ఇక్కడ ఒక కట్ పెట్టుకోవాలి. ఇది తిరిగేది నడుము తిరిగే పార్ట్. ఇది ఇక్కడ ఒక కట్ పెట్టుకోవాలి. ఇది హిప్ అంటే ఇక్కడ నుంచి కట్స్ రావాలి అనేది ఇక్కడ ఒక కట్. నెక్స్ట్ వచ్చి భుజం నెక్ పోగా మనకి ఇక్కడ ఒక కట్ పెట్టాలి. ఓకేనా.
ఇక్కడ కుట్టడానికని ఇంత కుట్టాలి అన్నట్టు ఇక్కడ ఒక కట్ పెట్టాలి, అప్పుడు మనకి ఈజీ అవుతుంది. నేను దీనికి నెక్ అనేది కట్ చేయను, ఫస్ట్ బక్రం కట్ చేసి బక్రం ఐరన్ చేశాక దీనికి పేస్ట్ చేసి అప్పుడు నేను కట్ చేసి కుడతాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ లోత్ అనేది తీద్దాం. పైన నుంచి ఆ గీత మీద నుంచే వెళ్ళి కొద్దిగా చంక దగ్గర లోత్ అనేది తీసుకోవాలి. చూసారా లోత్ అనేది. ఇప్పుడు చెయ్యి కటింగ్ అనేది చూద్దాం. క్లాత్ని మనము ఇలా సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇదైతే క్లోజ్ చేస్తున్న వైపు వదిలేసి ఇలా మడతేసుకోవాలి. అప్పుడు మనం ఓపెన్ చేసినప్పుడు ఈ ముక్క అనేది పెద్దగా అవుతుంది. అదే మీరు ఇటు వేసారనుకో ముక్కలు అయిపోతుంది. ఒకసారి మనం డ్రాయింగ్ అనేది చూద్దాం. చెయ్యి పొడుగొచ్చి ఫస్ట్ చూద్దాం. చెయ్యి పొడుగొచ్చి 16 కుట్టుతో పాటు, పైన వచ్చి 1.5, ఇది వచ్చి 3 చంక లెంత్, ఈ పైనది వచ్చి 1.5, ఇది 3 తీసుకున్నాక తన చంక రౌండ్ ఎంత 8.5. 8.5 అన్నప్పుడు ఇక్కడ 8 పెట్టుకోవాలి. సో మనకు ఖర్చు కూడా కావాలి కాబట్టి ఇలా 8.5 కాబట్టి 8 వేద్దాం. 8 వేసాక ఈ 1.5 నుంచి ఈ సర్కిల్ చేసుకొని ఇది 8.5 మొత్తం కలిపి 8.5 రావాలి మనకి. ఖర్చు ఏమో ఇది. ఒకసారి చంక రౌండ్ అనేది చెక్ చేసుకుందాం. భుజం మీద కొద్దిగా మడిచి ఈ చంక రౌండ్ అనేది దీంతో పాటు వచ్చిందా లేదా అనేది చెక్ చేద్దాం. వచ్చింది. ఇది 8 ఉన్నప్పుడు మనము ఇది వచ్చి 8 పెట్టుకున్నాం కాబట్టి ఒక 2 ఇంచులు తగ్గించుకొని ఇక్కడ 5.5 అలాగ పెట్టుకోవచ్చు. మనం 6 పెట్టుకుందాం. 6 ఖర్చుకి 1.5. ఈ ఖర్చు నుంచి ఈ ఖర్చుకి, ఈ ఖర్చు నుంచి ఈ ఖర్చుకి. ఇప్పుడు కటింగ్ అనేది చూద్దాం. ఇక్కడ ఖర్చు దగ్గర ఎప్పుడైనా స్ట్రేట్ ఉండాలి. ఇది అనేది రౌండ్. ఇది ఖర్చు పీసెస్ది 2 పీసెస్ పక్కకు అనేసి మనం ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి. ఇది సెంటర్, ఇది ఫ్రంట్ అని ఇలా మార్కింగ్ పెట్టుకుంటాం.